మీరు యాక్ట్ చేసిన మూవీస్లో ఈ మూవీ చాలా సాటిస్ఫై అయ్యాను, నాకు బాగా నచ్చింది, 100% ఇచ్చాను అనుకున్నటువంటి ఏదైనా స్పెసిఫిక్ ఉన్నాయా సార్? అన్నమయ్య. సో కష్టపడింది దానికి, ఇష్టపడింది, కష్టపడింది, నాకు పేరు కూడా వచ్చింది. అది సినిమా. కొన్ని సినిమాలు కష్టపడతాం, పేరు రాదు. అవును సార్. కొన్నిసార్లు క్యాజువల్గా చేస్తాం, పేరు వస్తుంది. కొన్నిసార్లు చెయ్యాలి కదా, ఇది డైరెక్టర్ అడిగారు కదా, మనం చేయకపోతే బాగుండదు, లేదా ప్రొడ్యూసర్ అడిగారు కదా అని చెప్పి కొన్ని సినిమాలు చేసాం. క్యారెక్టర్ పెద్ద నచ్చకపోయినా మళ్ళీ చేయకపోతే ఏమనుకుంటారని చెప్పి, ఫ్యూచర్లో మనకి లింక్ ఉండాలి కదా అని చెప్పి అట్లా చేసాం. సో అవి కొన్ని ఆడింది, కొన్ని బాగా ఇష్టపడి చేసాం అని ఆడలా. సో ఇట్స్ లైక్ ఒక కాక్టైల్ లాగా ఉంది. బట్ ఇష్టపడి బాగా కష్టపడింది అన్నమయ్య. బికాజ్ ఏ సినిమాకి నేను 3:30కి లేవలా ఉదయం. 4 గంటలు నేను మేకప్లో కూర్చోలేదు. సో అలాగే కాలుకి చప్పలు వేయకుండా బాగా కష్టపడింది, ఇష్టపడింది. పేరు కూడా నాకు వచ్చింది అన్నమయ్య సినిమా. అన్ఫర్గెటబుల్ ఫిలిం. దాని తగ్గ అవార్డు కూడా చెప్పాను కదా, ప్రెసిడెంట్ గారితో కూర్చొని సినిమా చూడడం. సో ఛాలెంజ్ ఏమైనా ఫేస్ చేశారు సార్ మీరు ఈ కెరియర్లో? చాలా ఛాలెంజెస్ అండి, ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ తమిళ్ పిక్చర్స్ నుంచి. అంటే ముందు ఛాలెంజ్ గురించి మాకు పెద్దగా ఐడియా లేదు, అంటే స్మూత్ సేల్ అని అనుకున్నాం. బట్ ఫస్ట్ ఫిలిం ఎప్పుడైతే సక్సెస్ అయిందో తమిళ్లో, అక్కడి నుంచి కాంపిటీషన్, ఛాలెంజెస్, హెల్దీ. బట్ ఏం పొలిటికల్ లాగా చంపుకోవడం, కొట్టుకోవడం అలాంటిది ఏం లేదు. ఛాలెంజ్, ఆ హీరోకి నాకు ఛాలెంజ్, అట్లా తమిళ నుంచే స్టార్ట్ అయింది. సో బట్ మనం ఆ ఛాలెంజ్ గురించి నేను ఎక్కువ పెద్దగా వరి అవ్వలేదు, ఎందుకంటే మనం సినిమా ఆడొచ్చు, ఆడకపోవచ్చు, బట్ మన క్యారెక్టర్ సరిగా చేయాలి, మనం బాగా చేయాలి. ప్రతి సినిమా ఆడాలంటే అది చాలా కష్టం అనుకుంటాం, ఎవరికి ఫ్లాప్ ఇష్టం ఉండదు, కానీ వేరే కొన్ని కారణాలు ఉంటాయి సినిమా ఫ్లాప్ అవడానికి. బట్ ఇప్పుడు అంటారు చూసారా, సినిమా చాలా బాగుంది, సినిమా వర్స్టే, బట్ ఆయన చాలా బాగా చేసాడు. సినిమా ఫ్లాప్, బట్ ఆయన పర్ఫార్మెన్స్ మట్టుకు సూపర్, అది మనకు మిగిలేదు, బాగుంటుంది అంటారు. ఈ సినిమా ఎందుకు ఆడలేదో తెలియదు, ఎంత బాగా తీసాడు, అందరూ బాగా చేశారు, అదే అట్లా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఈ ఇండస్ట్రీ, ఈ బిజినెస్ ఏంటంటే అంతే అండి. ఈ బిజినెస్ ఏంటంటే ప్రతిదీ ఆడాలని లేదు, ప్రతిదీ పోవాలని లేదు. సో ప్రతిదీ ఏంటంటే మీకు సస్పెన్సే, ఫ్రైడే వరకు రిలీజ్ అయ్యే వరకు సస్పెన్సే. అట్లా మాకు తెలుసు ఈ సినిమా ఆడదని మాకు తెలుసు, ఎందుకంటే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి, చెప్పింది ఒకటి చేసింది ఒకటి వాళ్ళు. సో మాకు తెలుసు, బట్ మేము చెప్పం, బయట చెప్పం కదా మనం. వీ విల్ నాట్ లెట్ డౌన్ ది ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్. సో ఇక్కడ అదృష్టం కొన్నిసార్లు ప్లే అవుతుంది. ఆడదనుకుంటాం, అది ఆడతాయి, బాగా ఆడుతుంది అనుకుంటాం, అది పోతాయి. సో నేను ఎప్పుడు టైటిల్ అట్లా ఆడదు అనుకున్న మూవీ, డైరెక్టర్ కూడా మీరు చెప్పకుండా ఉన్న మూవీ, పేరు చెప్పున్నది నాకేం తెలిసి, ఇది ఫైన్ సార్. ఒక కేక్ చేసినట్టే, కేక్ అందంగా ప్రిడిక్ట్ చేయలేము, కేక్ అందంగా పైన కాదు లోపల కూడా స్వీట్గా ఉండాలి కదా. ఒట్టి పోస్టర్ డిజైన్, ప్రమోషన్ అవి మట్టికి బ్రహ్మాండంగా ఉంటే కుదరదు. సినిమాల విషయం ఉండాలి, అప్పుడు జనాలు చూస్తారు. సినిమాల విషయం లేకుండా, కథల విషయం లేకుండా మీరు పబ్లిసిటీ చేస్తూ అది చేసామంటే సినిమా ఆడదు. అది నేను ఎప్పుడు చెప్తాను ప్రొడ్యూసర్కి, సినిమా మేకింగ్ అనేది ఒక కేక్ని చేసి తయారు చేసినట్టే. నేను కష్టాల్లో సినిమా తీస్తాను, నేను చాలా చిన్న బడ్జెట్ తీస్తాను. జనాలు ఏమంటారు, ఎవడు తీయమన్నారు అడుగుతారు. నేను అడిగాము మేము, ఎవరు తీయమన్నారు, మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, మాకు కావాల్సింది ఫైట్, పాటలు, కామెడీ, నేను ఎవడు చేయమన్నారు అంటారు కదా. సో యూ హ్యావ్ టు బి ప్రాక్టికల్. సో అట్లా కొన్ని జరిగింది. సో అవన్నీ నాకు కొన్ని లెసన్స్ నాకు లైఫ్లో. ఫైనల్ అంటే నేను అనేది ఏంటంటే, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఏది మన చేతిలో లేదు. సో బట్ మన చేతిలో ఉండేది ఏంటంటే మన పర్ఫార్మెన్స్, మన క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ ఇస్తారో ఆర్టిస్టులు ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి. అంటే పర్ఫార్మెన్స్ కానీ, ఈ రోల్ చేయాలి అని ఇంకేమైనా డ్రీమ్ ఉందా సార్? ఒక డ్రీమ్ రోల్ ఇంకేమైనా? నాకు అంటే మెయిన్గా ఒక ఫార్మర్, మంచి రైతు. అంటే రైతు అంటే ఎందుకంటే లాస్ట్ వరకు రైతాంగం నమ్ముకొని రైతుగానే ఉండాలి, ప్రజలకి రైతాంగంతో ఏంటంటే ప్రజలకి అన్నదానం, అన్నదాతలాగా ఉండాలి అని అనుకుంటున్న ఒక క్యారెక్టర్. ఈ మోడర్న్ లైఫ్లో కూడా ఇప్పుడు చాలామంది మీరు చూస్తుంటే రైతులందరూ ఏంటంటే మెల్లిగా వదిలేసి వెళ్ళిపోయి కొంచెం బిజినెస్కి వాటికి కొంచెం ఉన్నారు. పిల్లల్ని కూడా ఎడ్యుకేషన్ సైడే అటువైపు వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళకి పాపం గవర్నమెంట్ సహకారం లేదు. వాళ్ళు గవర్నమెంట్ సహకారం చేయాలి, గవర్నమెంట్ సహకారం చేస్తే ఉంటారు వాళ్ళు, డెఫినెట్ గా ఉంటారు. సో కమింగ్ టు పాలిటిక్స్, లైక్ మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు. ఉండేవాడిని టీడీపీకి మీరు అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది.
సో చెప్పండి సార్, ప్రస్తుతం రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి? నౌ పొలిటికల్ సిచ్యువేషన్ రైట్ నౌ అని అడిగితే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, ఇక్కడ తెలంగాణలో ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ నాకు తెలియదండి, ఎందుకంటే నేను అటు ఎటు తిరగట్లేదు, తెలియదు. తెలంగాణ వరకు డెఫినెట్లీ చాలా మంచి పేరు ఉంది బయట. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఆల్రెడీ. అంటే టోటల్గా మీరు గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్తే బ్రహ్మాండంగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ హెస్ గాన్ అప్ వెరీ వెల్. చాలామంది ఇన్వెస్టర్స్ ఇక్కడికి వస్తున్నారు. రీజన్ కమింగ్ టు హైదరాబాద్ అంటే హైదరాబాద్ క్లైమేట్ అండి. ఓన్లీ ఒక కొంచెం ఏప్రిల్ మే తప్ప మిగతా అన్ని క్లైమేట్ సూటబులే 2 months నెంబర్ 1. దెన్ దే లైక్ ద లొకేషన్ అప్ అండ్ డౌన్ చూసారా, హిల్స్, బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో. అది రోడ్స్ కూడా ఇప్పుడు సొఫిస్టికేటెడ్ డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అండ్ ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సెపరేట్ తెలంగాణ తర్వాత ఫోకస్ మెయిన్గా తెలంగాణ స్టేట్స్ మీద, అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న స్టేట్స్ అన్నీ బాగా డెవలప్ అయిపోయి వన్ బై వన్ ఏంటంటే బ్రహ్మాండంగా తయారైపోయింది. సో నేను బేసిక్గా బిఫోర్ సెపరేషన్ కూడా నేను తెలంగాణ కోసం నేను సపోర్ట్ చేశాను. బికాస్ ఒక మధ్యలో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. సో ఆంధ్ర వాళ్ళు అండ్ తెలంగాణ వాళ్ళని ఎప్పుడైతే వచ్చిందో ఇంకా కలిసి ఉండడం కష్టం. సో వన్ వే ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోయి వాళ్ళ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ ఊరిని డెవలప్ చేసుకుని వాళ్ళు. సో అది విడిపోవడం ఎంతవరకు లైక్ ఎలా ఫీల్ అవుతారు సార్? లైక్ విడిపోవడం కాదండి, కలిసి ఉన్నారు కదా. అవును, ఆంధ్రాలో ఉంటున్న మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ అక్కడ డెవలప్ చేయకుండా ఇక్కడ ఎందుకు డెవలప్ చేసేవారు? హైదరాబాద్లో వాళ్ళని ఎలక్ట్ చేసింది దేనికి? వాళ్ళ ఊరు కాన్స్టిట్యున్సీ బాగుపడాలి, అక్కడ కాలేజీలు, హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్ రావాలని కదా వాళ్ళని గెలిపించింది. వాళ్ళు అది వదిలేసి తీసుకొచ్చి అన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. అప్పుడే ఆల్రెడీ మూమెంట్ ఉంది. అవునా సార్, తెలంగాణ మూమెంట్ ఉంది. ఓకే, ఆ టైమే ఉంది. ఇట్స్ లైక్ ఒక లైవ్ బాంబ్ లాగా అది టిక్ 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 అవుతుంది. ఒకేసారి బాంబ్ పేలింది. సో అప్పుడే వాళ్ళు ఏం చేసి ఉండాలి, వాళ్ళ ఊరికి ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక మనిషిని సెలెక్ట్ చేస్తున్నారంటే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? వాళ్ళ ఊరు బాగుపడాలి కదా. నువ్వు అది వదిలేసి తీసుకొచ్చి నీ డబ్బు అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి క్యాపిటల్ పెడితే ఏం ప్రయోజనం? వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలి ఉద్యోగం. వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఫీలింగ్ ఏంటంటే సరిగా చూసుకోవడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.